Hey all, welcome to day 2 in Tirupati. Let's go. Nice. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళటం. మాకు దర్శనం అయితే నైట్ 9 ఉంది స్లాట్. బట్ ఒకసారి మధ్యాహ్నమే దర్శనానికి ట్రై చేద్దాం వెళ్ళి అనుకుంటున్నాం. మామూలుగా అయితే ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎందుకు? అంతే అది మనం చాలా ఫాస్ట్గా అయింది కదా. For this. తీసాడా నేను ఇక్కడ చాలా గంట అంత పట్టేస్తూ ఉన్నాను కానీ లేని అయిపోయింది కదా బలే. సో అలా లెట్స్ గో టు తిరుమల. కొండ కింద నుంచి పైకి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 30 మినిట్స్ టైం పట్టింది. బట్ ఆ 30 మినిట్స్ మాత్రం చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఎందుకంటే ద వ్యూస్ ఆర్ ఎక్స్‌ట్రార్డినరీ. అంత పీస్‌ఫుల్‌గా ఉన్న క్లైమేట్‌లో ఇట్స్ వెరీ రిలాక్సింగ్. జస్ట్ డోంట్ మిస్ థాట్ పార్ట్. అలా వి రీచ్డ్ తిరుమల. సార్ ఇస్తాను సార్ శక్తి తాగుతావా శక్తి రూమ్స్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు వి కేమ్ అక్రాస్ దిస్ లడ్డూ మెషిన్ అనమాట. సో ఇదేంటంటే మీ దర్శనం టికెట్ స్కాన్ చేస్తే పర్ పర్సన్ మాక్సిమం 10 లడ్డూస్ తీసుకోవచ్చు. 1 లడ్డూ విల్ కాస్ట్ యూ 50 రూపీస్. సో నేనైతే 4 లడ్డూస్ తీసుకున్నాను. ఈ టోకెన్ తీసుకెళ్ళి మనం లడ్డూ కౌంటర్‌లో చూపిస్తే అక్కడ వాళ్ళు లడ్డూలు ఇస్తారనమాట. చూద్దాం, ఇది తిన్నాక ఆలోచిద్దాం. ఈగలు ఎక్కువ ఉన్నాయి. లెట్స్ ట్రై మష్రూమ్ దోశ. మష్రూమ్స్ ఏవి? అనుకున్నట్టే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి 3 కత్తులు ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి బయలుదేరిపోయాము. ఆ రోజు మాకెంత కలిసొచ్చింది అంటే, దర్శనానికి వెళ్ళడం, బయటకి రావడం మొత్తం 2 అవర్స్‌లో అయిపోయింది మాక్సిమం. ఎందుకంటే, మేమక్కడ లోపల ఒకే ఒక రూమ్‌లో ఉన్నాము వెయిటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 40 మినిట్స్. అంతే. మిగతాది మొత్తం ద లైన్ వాస్ మూవింగ్ అనమాట. సో, అదృష్టమనే చెప్పుకోవాలి. సో, షాపింగ్ చేయకుండా ఏ ట్రిప్ ఎండ్ అవ్వదు కాబట్టి, కొంచెం షాపింగ్ చేసాం. సొవెనిర్స్, ఇటు అటు మెమరీస్ కోసం. మేము దర్శనానికి వెళ్ళింది ఫ్రైడే అనమాట. సో, దీపం వెలిగిస్తే మంచిది అన్నారని చెప్పి, అక్కడే 108 ఒత్తులున్న దీపం అమ్ముతుంటే తీసుకొని వెలిగించాము. ఇంకొన్ని రోజుల్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో, దానికోసం ఫుల్ ప్రెప్స్ స్టార్ట్ అయిపోయాయన్నమాట మేమున్నప్పుడు తిరుమలలో. సో, ఇది చూసుకొని డిన్నర్ చేసేసి, ఇంకా చిన్న చిన్న ఐటెమ్స్ షాపింగ్ చేసి, వేడి వేడి బాదం మిల్క్ తాగి ప్రశాంతంగా పడుకున్నాం. ఓం నమో వెంకటేశాయ.